హైవేస్ ఈరోజు మన భారతదేశంలో మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయాన్ని పరిశీలిస్తే ఏపీలో అపోజిషన్లో ఉన్నది ఎవరు? లీడర్ అపోజిషన్ రాకపోయినా గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. అధికార పార్టీ ఎవరు, ప్రతిపక్ష పార్టీ ఎవరు? అధికార పార్టీ ఎవరు? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. అపోజిషన్ వైసీపీ. సరే, గెలవపోయిన కాంగ్రెస్, కమ్యూనిస్టులు అన్నీ ఉన్నారు. ఇది రాష్ట్రానికి సంబంధించి. కమింగ్ టు స్టేట్, సెంట్రల్ ఎన్డీఏ కూటమి, అవతల ఇండీ కూటమి. ఓకే, ఇండీ కూటమిలో మెయిన్ వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళు ఉన్నారు. ఈ ఇండీ కూటమిలో వైసీపీ లేదు, జగన్ లేడు, కేసీఆర్ కూడా లేడు. నెక్స్ట్ ఇక్కడ ఎన్డీఏలో వచ్చేసి ఆఫీస్ తెలుగు రాష్ట్రాలకు అన్నప్పుడు మన టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళతో పాటు ఇక వేరే రాష్ట్రాలు అన్నప్పుడు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది సిపి రాధాకృష్ణ, ఎవరు ఉపరాష్ట్రపతిగా నామినేషన్ వేసిన వ్యక్తి, ఎన్డీఏ కూటమి తరఫున. ఆయన ఈజీగా గెలుస్తాడు, క్లియర్ మెజారిటీ ఉంది ఆయన గెలవటానికి. ఓకేనా? అయితే ఏకపక్షం చేయాలని చెప్పేసి బీజేపీలు ట్రై చేశారు. ఈలోపు ఇండీ కూటమి మన రేవంత్ రెడ్డి గారు చక్రం తిప్పారు. దాంతో మన తెలంగాణ అతను అండ్ సుప్రీంకోర్టు మాజీ జడ్జ్ సుదర్శన్ రెడ్డి ఆయనని ఎంపిక చేశారు. ఆయన కూడా ఈరోజు నామినేషన్ వేశారు. ఈ మధ్యలో రాజ్నాథ్ సింగ్ గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఫోన్లు చేసి మాట్లాడుతూ మరికొంతమంది ఫోన్లు చేశారు. తప్పేలా చేయవచ్చు. అయితే ఏపీలో వైసీపీ అంటేనే చిచ్చి అని అంటున్నారు కదా కూటమి వాళ్ళు. ఆ చిచ్చి అనే వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి ఏ చిచ్చి మాకు కొంచెం ఓటేయి అని అడగటం అంటే ఎంత దరిద్రం అసలు అది. నేను ఎటకారంగా చెబుతున్నా, బట్ రియాలిటీలోకి వద్దాం. నీకు స్పష్టమైన మెజారిటీ ఉందయ్యా, ఓకే, అవతల వచ్చేసి అసలు నీకు వాడంటే పడదు, అసలు కరెక్ట్ కదా నువ్వు అనుకున్నావు, అలా చెప్పే నువ్వు గెలిచావు, అలా చెప్పే నువ్వు అందరి దగ్గర వెళ్ళినప్పుడు ఓటు అడిగినప్పుడు ఓకే నీకేస్తాం చివరి రోతాడని అన్నారు. ఆ రోతాడు కూడా ఏ ఓట్లేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గెలిచారు, 2, 3 గెలిచారు. అధికారం నీకు వచ్చింది, బ్రహ్మాండంగా గెలిచావు. ఇక్కడ ఉంది సెంటర్లో కూడా నీదే కదా అధికారం, అండ్ స్పష్టంగా మెజారిటీ ఉంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి బీజేపీ వాళ్ళు ఉపరాష్ట్రపతి ఎన్నికలో మీరు ఓట్లేని చెప్పి అసలు అడగటం ఏంటి అసలు? ఇజ్ ఇట్ రైట్? టీడీపీ, జనసేన, బీజేపీ మొత్తం కలగలిపొన్నప్పుడు సంసారం చేసుకుంటూ ఉన్నారు చక్కగా, లేదా అన్నదమ్ములుగా ఉన్నారు. మధ్యలో వెళ్ళి అపోనెంట్ ఆ శత్రువుని వచ్చేసి అడిగేది ఏంటి? నీకు బలం ఉన్నా కానీ నువ్వు కడుపుంటే తిండుందయ్యా, మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళేసి అడిగేది ఏంటి? అదే ఈరోజు టీడీపీ వాళ్ళు, జనసేన షాక్ అవుతున్నారు. ఈ బీజేపీ వాళ్ళు ఇక్కడ హడావుడి తప్ప ఓవరాల్గా అన్నప్పుడు మనకు నచ్చని వాళ్ళని కలుపుకుంటూ ఉన్నారు, వాళ్ళతో ఊరేగుతూనే ఉన్నారు. మొన్న జగన్ అన్నాడే, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ముగ్గురు హాట్ లైన్ అండి. అసలైన హాట్ లైన్ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, అమిత్ షా, మోడీ అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ మోడీ, అమిత్ షా వాళ్ళు జగన్ విషయం సాఫ్ట్ కార్నర్తోనే ఉన్నారు. ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి నాకు మోడీ, అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయి, నన్ను ఎవరు ఏం చెల్లనంటూ ఉన్నాడు. ఓవరాల్గా అన్నప్పుడు మీరు నేను క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి దాని కేసులు దెబ్బకి ఇప్పటికి ఎప్పుడుకో జైల్లోకి వెళ్ళాడు, బట్ బయట ఉన్నాడు. కారణం మెండుగా ఆశీస్సులు పైనుంచి ఉండటం. ఇది ఈరోజు ఇది చూసే జగనన్న సోనియా గాంధీని ఆ రోజు ఓడించాడు, ఎదిరించాడు. సోనియా గాంధీని ఓడించడం ఏం లేదు కానీ, అంటే కాంగ్రెస్ నువ్వు ఏపీలో లేకుండా చేయాలని అర్థం. సోనియా గాంధీని ఎదిరించాడు. ఇదే విషయం షర్మిల కూడా చెప్పింది గతంలో. రీసెంట్గా మళ్ళీ ఏముంది, అంత సీన్ లేదు రాజా, మేము బతిలాడితే బెయిల్ వచ్చింది, దాని మీద బయటకు వచ్చాడు అన్నారు. బట్ ఆ బయటకు వచ్చి ఇప్పుడు ఏం ఓవరాక్షన్ చేస్తారండి వాళ్ళు? ఏమనుకున్నారా మా జగన్ అంటే, ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి సోనియా గాంధీని కూడా ఎదిరించాడు. పేరుకే ముఖ్యమంత్రి మన్మోహన్ సింగ్, బట్ చక్రం తిప్పింది మాత్రం సోనియా గాంధీనే. సో ఈ మూమెంట్లో ఏమంటాడు, ఇప్పుడు కూడా ఏమంటారు, ఆ రోజు కేసులు ఉన్నా అధికారంలో ఉన్న సోనియాని ఎదిరించాడు రా మావాడు, ఏమనుకున్నారు మావాడు అంటే అంటారు. కానీ 2014 నుంచి మీరు క్రాస్ చెక్ చేయండి. వీళ్ళు ఏపీలో ముస్లింలకు ఫేవర్ అంటారు, మేము క్రైస్తవులు అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఒక బిల్లు తెస్తుంది, అది ముస్లింలకు వ్యతిరేకం అని చెప్పి సస్దుద్దీన్ అంటాడు. బట్ అదే బిల్లుకి జగన్మోహన్ సపోర్ట్ చేస్తాడు. అలాగే మణిపూర్ అక్కడ వచ్చేసి ఘోరాతి ఘోరంగా దాడులు జరుగుతున్నాయి, హడావుడి చేస్తారు. చర్చిలో పాస్టర్లు మిగతా వాళ్ళు వచ్చేసి క్రైస్తవ దాడులు అంటారు. కుక్కీ అండ్ మైతి తెగల మధ్య దాడులను కూడా.
ఆ మూమెంట్లో షర్మిల వచ్చేసేమో మోడీ క్రైస్తవ వ్యతిరేకత అనేది అంటాడు. బట్ ఏ రోజు జగన్ దానికి సంబంధించి మోడీని క్వశ్చనే చేయలేదు అసలు. ఇక చెప్పుకుంటూ పోతే ఒక్క రోజు మోడీ అంటే దట్ మీన్స్ బీజేపీలో తన బిల్లు పెడుతున్నారంటే ఎన్డీఏ వాళ్ళు ఆ బిల్లు మీద చర్చ జరిపాక మేము మద్దతు ఇస్తాం కూడా అనడు ఎవరు జగన్మోహన్ రెడ్డి. ముందు వెనక ఆలోచించడు, బీజేపీలు బిల్లు పెడుతున్నారా, ఓహో ఎన్డీఏలు బిల్లు పెడుతున్నారా, మా సపోర్ట్ మీకే. అసలు ఆ బిల్లు ఏంటి అందులో ఏముంది కానీ డిస్కషన్ కూడా వద్దా. ఎన్డీఏలో ఉన్నోళ్ళేమో బిల్లు మీద సభ జరిపి ఆ బిల్లు మీద అందరి యొక్క ఒపీనియన్స్ తీసుకొని అప్పుడు ఓటింగ్ పెడదామని అంటారు, అప్పుడు కౌంట్ చేసుకుందాం అంటారు వాళ్ళు. వీళ్ళు మేము ముందే సపోర్ట్ ఇచ్చేసాంగా మీరే గెలుస్తారులే అంటారు. ఇది ఇలా బతుకు. నేను సిపి రాధాకృష్ణకి వచ్చే సపోర్ట్ ఇచ్చేందుకు నేను వీళ్ళేమో అంటుంది ఏంటంటే అసలు అడగగానే మేము ఎన్డీఏలో భాగం కదా మేము ఎందుకు ఇస్తాను అంటాం కాదు. అలా అనలా. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అరే మన తెలుగు అతను అయ్యా, సుప్రీంకోర్టు మాజీ జడ్జి అయ్యా, అతను సపోర్ట్ ఇవ్వడయ్యా అంటాడు. జగన్మోహన్ రెడ్డి రెడ్డి అంటాడు. అయితే రెడ్డి లేదా క్రైస్తవులైనా రెడ్లైనా ఏదైనా మాదనుకుంటాడు. బట్ ఇప్పుడు అది కూడా లేదు. అసలు పోటీ చేసిన రెడ్డి అయినా మా తెలుగు అయినా సపోర్ట్ లేదు. ఎందుకంటే మోడీ అక్కడ మోడీ ముందు మోకరెళ్తున్నాడు, మోడీ పరిచయం గదగజ వణుకుతున్నాడు. ఇది నేను అన్నట్టు కాదు, సోషల్ మీడియా మొత్తం కోడే కూస్తుంది. నేనేం చెప్తాను, అన్న ప్రతాపం అంతా ఆడోళ్ళ మీదే. ఆనాడు సోనియా గాంధీ అయినా, ఆ తర్వాత చెల్లి షర్మిల మీదైనా, వివేకానంద రెడ్డి విషయంలో వచ్చే సునీత మీదైనా, లేటెస్ట్గా వాళ్ళ తల్లి విజయం మీదైనా. నేషనల్ కంపెనీ ల్యాండ్ ట్రిబ్యునల్ దాకా వెళ్ళాడు కదా, సరస్వతి పవర్ భూముల కోసం, ల్యాండ్స్ ఆస్తుల కోసం. నేను చెప్పుకుంటూ పోతే నా అక్క చెల్లెమ్ములు అంటాడు, వారిని దారుణంగా మోసం చేస్తాడు. ఏ రకంగా మద్యపాన నిషేధం అన్నాడు, ఏమీలా. అదేమంటే ఆ డబ్బులు మీకు ఇస్తున్నా కదా అంటాడు. ఎంతమంది తాళ్ళు దించాడో మీకు తెలుసు, నకిలీ మధ్యదారు. సరే మరి విషయం ఏంటి మీకు అర్థమైందా? అన్న ప్రతాపం అంతా ఆడవాళ్ళ మీదే, మగవాళ్ళ ముందు మగవాళ్ళ మీద లేదు అన్నట్టుగా ఇప్పుడు మరలా అర్థమైంది. మరలా చెప్తున్నా, వైసీపీలో ఇంకా ఉన్నటువంటి వాళ్ళు, వైసీపీకి జగన్ ఇంకా ఓటేద్దాం అనుకున్న వాళ్ళు ఒకసారి మీ గుండె మీద చేసుకుని ఆలోచించుకోండి. ఎవడైనా ఒక బిల్లుకు సంబంధించి సపోర్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు అందులో ఏముందంటే క్రాస్ చెక్ చేస్తారు. ఈయన అసలు క్రాస్ చెక్కేలా వాళ్ళు అడిగారా, ఓకే. అడగలేదా, ఏది ఇంకా అడగలా, మీకోసం ఎదురు చూస్తున్నా, మర్చిపోయారా, సర్లే మా ఓటు మీకే. అలాగే ఉంది ఇప్పుడు. ఈరోజు బొత్స సత్యనారాయణ ఆయన అసలు నాకు నిజంగా నవ్వు వచ్చింది అబ్బా. వీళ్ళు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పెట్టిన పార్టీ మా పార్టీ అన్నారు. నిజమే, మేము ఓట్లు చేల్చము, లేదన్నప్పుడు ఏకపక్షమైనటువంటి విజయం కావాలని మేము కోరుకుంటాం అంటూ గెలిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా ఓటు వేస్తామని అన్నాడు. ఏంది అసలు అది? గెలిచేది ఏంది, ఓడేది ఏంది? నించున్న అభ్యర్థి ఎవరు నువ్వు చూసుకోవాలి కదా. అదేంటే ఏమన్నాడు, ఆనాడు ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి రేసులో ఉన్నప్పుడు కాంగ్రెస్ మేము వ్యతిరేకమైన, కాంగ్రెస్ అతను సపోర్ట్ చేసినా మేమేం చేస్తాం, అతనికే ఓటేస్తాం. ఎందుకు? అతను గెలుస్తాడు కాబట్టి. అలా ఈరోజు వచ్చేసి ఉపరాష్ట్రపతి ఎన్డీఏ పెట్టిన అభ్యర్థి గెలుస్తాడు కాబట్టి మేము వాళ్ళకే ఓటేస్తా ఉన్నారు. నాకు జస్ట్ ఆ సెంటెన్సెస్ చదివి మా బాబు ఈ వైసీపీ వాళ్ళు చేసే ఒక పనిని సమర్థించుకోవడం కూడా వాళ్ళకి రాదు. బట్ ఆ సమర్థన చూసి నాకు అనిపించింది, ఈ మనుషులు అనిపిస్తూ ఉండేది. ఇదిగో ఇందుకు ఓటేస్తున్నావు చెప్పు, వాళ్ళు గెలుస్తారు కాబట్టి ఓటేస్తున్నావు. ఏంటి అసలు అది? కాంగ్రెస్ వ్యతిరేకం, ఆయన సరే ప్రణబ్ ముఖర్జీ ఓటేస్తాం ఎందుకంటే గెలుస్తాడు కాబట్టి. ఇప్పుడు కూడా ఆయన గెలుస్తాడు కాబట్టి ఎన్డీఏ అభ్యర్థికి ఓటేస్తాం. ఏంటండి అసలు ఇది? రమణి పిచ్చి వాళ్ళ ఇండికి కూడా తన అభ్యర్థిని గెలిపిన పోటీ పెట్టిన వాళ్ళు అన్నట్టు ఓడిపోతాడు, నో డౌట్, కాదనట్లా. వాళ్ళు ఏం చెప్తారు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అంటున్నారు, మన తెలుగు అంటున్నారు, ఏవో కొన్ని చెప్తున్నారు, కనీసం అవి కూడా డిస్కషన్ లేకపోయినాయి. సో నాకు అనిపిస్తుంది కదా, జగన్ లాంటి వ్యక్తిని ఇంతవరకు భారతీయ రాజకీయాలు అయితే చూడాల. వైసీపీ లాంటి పార్టీని కళలో కూడా అయితే ఇప్పుడే ఊహించలేకపోతున్నా. ఎలా ఇది ఒక రాజకీయ పార్టీ అయిందిరా బాబు అని.